ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోకాల నొప్పులు సార్, ఇంతకు ముందు జనరేషన్ లో అంటే మనము ఈ మదర్స్ కి ఎక్కువ చూసే వాళ్ళము, అంటే ఒక పర్టికులర్ ఏజ్ దాటినాక ఎక్కువ వచ్చేది. బట్ నౌ ఏ డేస్ చూస్తే గనక చిన్న ఏజ్ వాళ్ళకి కూడా మోకాల నొప్పులు వచ్చేస్తున్నాయి. నడవలేరు, ఎక్కువ దూరం నడవలేరు, మెట్లు ఎక్కువ ఎక్కలేరు. సో ఎర్లీ ఏజ్ లో కూడా ఇది అటాక్ అవుతున్నాయి. అసలు ఇది రీజన్ ఏంటి, అండ్ ఆక్యుపెంచర్ అనేది ఏ విధంగా దీని మీద ఎఫెక్టివ్ చూపిస్తుంది? ఇది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, అది ఎక్స్ప్లెయిన్ చేద్దాము. రెండవది ఆక్యుప్రెషర్లో మీరు అడిగిన ప్రశ్నకు ఈ సమస్యకు చక్కని పరిష్కారాలు ఉన్నాయి. ప్రేక్షకులు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వాళ్ళే చేసుకోవచ్చు, ప్రెషర్ చేసుకోవచ్చు. అట్లాంటి సులభమైన కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఇవాళ చెప్పడానికి ట్రై చేద్దాము. రెండవది డయట్, ఏం తినాలి అది కూడా చెప్దాం. ఇప్పుడు మీరు రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ఎర్లీ ఏజ్లోనే 60లో రావాల్సిన మోకాల నొప్పులు 20లోనే ఎందుకు వస్తున్నాయని ఒక భాగం. దానికి రీజన్ ఏంటంటే ముందు మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి ఇక్కడ అంటే ఇది బోన్ ఇష్యూవా కాదా అనేది చూడాలి. మోకాలు అంటే బోన్ అని అనుకుంటున్నాం మనం, కానీ బోన్ ఇష్యూతో పాటు ఇంకా కొన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అక్కడ. ఏంటంటే ఇక్కడ ఈ మజిల్, నీని పట్టి ఉంచే మజిల్ ఒకటి ఉంటుంది. మోకాలు చుట్టూ, చిప్ప చుట్టూ, బోన్ చుట్టూ మజిల్, టెండాన్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి. మన జాయింట్ మూవ్మెంట్ కోసం మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది, సినోవియల్ ఫ్లూయిడ్ అంటాం. సో ఇవన్నీ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా మోకాల నొప్పులు వస్తాయి. సో అందువల్ల చిన్నపిల్లలు వచ్చే మోకాల నొప్పులకు సాధారణంగా బోన్ సమస్య అయి ఉండదు. ఎందుకంటే బోన్ 100 years ఉంటుంది, లేదా అట్లీస్ట్ 60-70 ఏళ్ళని ఉండాలి మారిన కాలం దృష్ట్యా. ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది బోన్, కాబట్టి బోన్ ఇష్యూ అయి ఉండదు. పిల్లలకి చిన్న వయసులో వచ్చే వాళ్ళకి బోన్ కన్నా కూడా 80% 90% కారణం ఏంటంటే ఈ మజిల్ ఇష్యూసే, లిగమెంట్స్ ఇష్యూస్, టెండాన్ ఇష్యూస్. ఎక్కడ వేరంటే జరిగి ఉంటుంది, క్రీడలు ఆడతారు, జంప్ చేస్తారు, పరిగెడతారు, ఇవన్నీ ఒక ఎత్తు యాక్టివిటీ. రాంగ్ పోస్చర్లో కూర్చుంటారు, ఆఫీస్ వర్క్, ఇప్పుడు ఇలాగే కూర్చొని చేస్తున్నారు అనుకోండి, ఎక్కడో ఈ మజిల్ ఇష్యూ రావచ్చు. ఈ బోన్, ఆ మజిల్ ఇష్యూ రావడం వల్ల లోపల నుంచి బోన్ వచ్చిందని నొప్పి ఏమనుకుంటాం మనం. ఇది. ఇక మూడోది డయట్, సరిగ్గా టైం తినకపోవడం వల్ల, తినకూడని పదార్థాలు తినడం వల్ల, ఎసిడిక్ నేచర్ ఉన్న పదార్థాలు ఎక్కువ తిన్నా కూడా ఇలాంటి బోన్ సమస్యలు వస్తాయి, పెయిన్ సమస్యలు వస్తాయి. సో అందువల్ల డయట్ టైమింగ్స్, రాంగ్ డయట్ ఒకటి కావచ్చు. రెండవది పోస్చర్స్ కావచ్చు. మూడవది ఈ బోన్ కాకుండా ఇతరత్ర ఉన్నటువంటి సమస్యలు కావచ్చు. ఇది యంగ్ ఏజ్లో వచ్చేవి. వాళ్ళ కోసం ఏంటంటే ఒక ప్రెషర్ పాయింట్ ఉంటుంది. యంగ్స్టర్స్కు, చిన్నపిల్లల్లో ఈ మోకాల నొప్పులకు ఏంటంటే ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంది. అది గాల్ బ్లాడర్ GB34. చాలా చాలా సమర్థవంతమైన పాయింట్ అది. అది కాళ్ళలో ఉంటుంది, మోకాల దగ్గర ఉంటుంది, బట్ బయట అవుట్ సైడ్ ఉంటుంది. సో మజిల్ ఇన్వాల్వ్ అయ్యి ఉండి, టెండాన్స్, లిగమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండి, బోన్ సమస్య లేని వాళ్ళకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మెట్లు ఎక్కేప్పుడు నొప్పి ఉంది అనుకోండి, కొంతమంది నొప్పి ఎక్కలేరు, కొంతమంది దిగేప్పుడు నొప్పి ఉంటుంది దిగలేరు కదా. సో ఎక్కేప్పుడు కనుక ఉంటే ఖచ్చితంగా అది బోన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే సాధ్యమైనంత వరకు అది బోన్ ఉండొచ్చు, ఎక్కడ స్ట్రెంగ్త్ కావాలి. దిగేప్పుడు మజిల్ పెయిన్ ఉంటుంది, అలా కూడా ఆలోచించుకోవచ్చు మనం. సో ఇక్కడ యూత్కి అయితే ఈ బోన్ సమస్య లేని వాళ్ళకు చాలా సందర్భాల్లో యువకులకు వచ్చేంత కూడా ఇదే సమస్య, టెండాన్స్ అండ్ లిగమెంట్స్. ఈ పాయింట్ చేస్తే ఇక్కడ లెగ్ కాలం, ఇది కాలు, ఇది యాంకిల్ ఏరియా, ఇది చిట్కన వేలు కదా, చిన్న వేలు, లిటిల్ టో అంటాం. లిటిల్ టో నుంచి ఇలా వచ్చినప్పుడు యాంకిల్ ఏరియా ఇలా ఒక లైన్ పోతుంది చూసారా, ఇది గాల్ బ్లాడర్ మెరిడియన్ అంటాం దీన్ని. ఈ మెరిడియన్ ఇక్కడ దాకా ఈ మోకాలు, ఇది మోకాలు కింద భాగంలో GB34 అని ఉంది. ఇది ఈ పాయింట్ GB34 అనే పాయింట్ మోకాళ్ళ లోపలికే దగ్గరగా ఉంటుంది, మోకాళ్ళ లోపలికి చక్కని పరిష్కారంగా ఉంటుంది, నియరెస్ట్ పాయింట్ ఒకవైపున. రెండవది అక్కడ కలిసే మూలకాలు ఏంటంటే ఎర్త్ మూలకం అంటాం. అది ఎర్త్ అంటే గాల్ బ్లాడర్ అంటే లివర్ అండ్ ఎర్త్
రెండు మూలక ఆకాశతత్వము, నొప్పుల కారణం ఆకాశతత్వం. సో ఇప్పుడు GB34 అనే పాయింట్ ఏంటంటే అది రెండు అద్భుతమైన మూలకాలను కలుపుతుంది, వుడ్ ఎలిమెంట్ అండ్ ఎర్త్ ఎలిమెంట్. వుడ్ అంటే ఆకాశతత్వం, ఎర్త్ ఎలిమెంట్ అంటే భూతత్వం. సో ఆ రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే భూమి అనేది, భూతత్వం అనేది స్ట్రెంగ్త్ పెంచుతుంది. భూమి ఆకాశం కలవదంటారు కదా, అక్కడ కలుస్తాయి, అక్కడ ఆ పాయింట్ కలుపుతాం మనం, కలిసినప్పుడు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అదే కదా హెవెన్, కరెక్ట్, హెవెన్ అండ్ ఎర్త్ జాయినింగ్ పాయింట్ అది. హెవెన్ అండ్ ఎర్త్ ఇలా ఒక దగ్గర కలుస్తాయి, కలవకుండా ఉండవు, కలవాలి. అమ్మవారు అయ్యవారు కలవాల్సిందే. అక్కడ జరిగే అద్భుతం ఇక్కడ జరుగుతుంది. మోకాల నొప్పులకి ఎర్త్ ఎప్పుడైతే డైజెషన్ పెంచుతుంది, మజిల్ పవర్ పెంచుతుంది. ఆకాశతత్వం ఏం చేస్తుందంటే వుడ్ ఎలిమెంట్ ఇది రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్. ఇక్కడ మూమెంట్ రాదు కదా, ఇక్కడ ఓపెన్ రాదు, క్లోజ్ అవ్వదు, నడకలో ఇబ్బందులు, కూర్చోవడం ఇబ్బందులు కదా. నొప్పులు అంటే అదే కదా, నిలబడలేము, కూర్చోలేము, నడవలేము, ఎక్కలేము, దిగలేము, ఇవే కదా. సో వాటన్నిటి మూమెంట్ తీసుకురాగలుగుతుంది ఆకాశతత్వం. అంటే లిగమెంట్స్ లోపల, లిగమెంట్స్ని, టెండాన్స్ని కమాండింగ్ పాయింట్ అది. ఇది ఎర్త్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే డైజెషన్ పెంచి, ఫ్లూయిడ్ పెంచి ఇక్కడ ఆ టిష్యూస్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, మజిల్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది. చాలా అద్భుతమైన పాయింట్ ఇది, లోకల్ పాయింట్ ఇది. ఇప్పుడు ఈ బొమ్మలో చూపించాలంటే ఇక్కడ కరెక్ట్గా నీ కింద ఇది నీ అన్నప్పుడు ఈ బయట వైపు ఉంటుంది ఇక్కడ. సో ప్రాక్టికల్ ఎలా చూపిస్తాం. ఇది యంగ్స్టర్స్. అలాగే పెద్దవాళ్ళు అనుకోండి, పెద్దవాళ్ళు కొంత బోన్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, బోన్ అరిగే ఉండడం, కొంత బోన్లో వేర్ అండ్ టేర్ ఉండొచ్చు, స్ట్రెంగ్త్ తగ్గొచ్చు, ఎముకల పట్టుత్వం తగ్గిందంటాం కదా. సో అప్పుడు అది పూర్తి పోయినట్టు కాదు, కొంత డీజనరేషన్ లైట్ లిటిల్ బిట్ ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఏం చేయొచ్చు అంటే ఈ పాయింట్ వాళ్ళు కూడా చేయొచ్చు, అట్లాగేం లేదు ఇది. కానీ స్పెసిఫిక్గా చెప్పాలంటే చిన్నప్పుడు ఇది చేస్తే సరిపోతుంది. లేదు ఇది చేయొచ్చు, మనం చెప్పబోయే పెద్దవాళ్ళు చెప్పే పాయింట్ పిల్లలు కూడా చేయొచ్చు, ఈ పిల్లలు చేసిన పాయింట్ పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు. రెండు కంబైన్ చేసినా కూడా రిజల్ట్స్ చాలా బాగుంటాయి, తప్పేం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో ఇప్పుడు ఇది అదేం పాయింట్ అంటే ఈ మోకాలు వెనక ఉంటుంది, ఈ మోకాలు చిప్ప ఉంది కదా, ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అది యూరినరీ బ్లాడర్ 40 అనే పాయింట్. ఇప్పుడు UB40 ఇదేం చేస్తుంది, జలం మూలకము, భూమి, భూతత్వం రెండు కలుస్తాయి ఇక్కడ. ఆకాశము ఎర్త్ కలిసినట్టు అక్కడ, ఇక్కడ జలము ఎర్త్. జలము ఏం చేస్తుందంటే బోన్స్ స్ట్రెంగ్త్ చేస్తుంది. బోన్స్ చూడండి, నిప్పులో అగ్ని లేసిన కాలిపోవు కదా, అగ్గిలు కాల్చినా కూడా ఎముకలు ఉంటాయి. అట్లాగే భూమిలో పెట్టండి, అట్లాగే ఎన్ని వందల ఏళ్ళైనా, వేల ఏళ్ళైనా స్కెల్టన్ బయట వస్తాయి. ఆకాశంలో వేలాడదీయండి, స్కెల్టన్ అట్లే ఉంటుంది, అన్ని ఫ్లెష్ అంతా పోయినా స్కెల్టన్ ఉంటుంది. సో ఎముకలు పంచభూతాలలో దేంట్లో వేసినా కూడా అవి పోవు, కానీ వాటర్లో వేస్తే పోతాయి, నీళ్ళలో కరిగిపోతాయి. నీళ్ళలో అందే జలం కదా, పితృకర్మలన్నీ ఇక్కడ చేస్తారు, వాటర్లో కరిగిపోయి ఏం చేస్తుంటే కరిగిన జలం కాస్త ఆ ఎర్త్ పక్కన ఉన్న దానితో కలిసి ఇట్ విల్ టేక్ అనదర్ లైఫ్ అని ఒక నమ్మకం. సో దానికి ఏదో కనెక్షన్స్ ఉండి ఉంటాయి. కాబట్టి మన సాంప్రదాయాలను గౌరవించాల్సిందే. మనకు అందులో ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలియకపోయినా కూడా ఏదో ఒక ఆలోచన ఉండి ఉంటాయి. సో అందువల్ల జలం అనేది, జలమ ఎలిమెంట్ అండ్ ఎర్త్ ఎలిమెంట్, భూతత్వం కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఆడ భూమి మీద జలం పోయండి, ఒక మొక్కలు వస్తాయి, అక్కడ ఏ గింజలు ఉన్నాయో లేవో దాని సంబంధం లేదు, ఏదో ఒక గడ్డి అయినా వస్తుంది. సో అట్లా ఈ జలం అనేది ఎముకల్ని పరిపుష్టం చేస్తుంది. మన బోన్స్ అన్నీ కూడా వాటర్ ఎలిమెంట్ కంట్రోల్లో ఉంటాయి. సో వాటర్ ఎలిమెంట్ యూరినరీ బ్లాడర్ పాయింట్ చేస్తున్నాం మనం. ఈ బోన్ ఉంది కదా, ఈ బోన్ ఎగ్జాక్ట్గా హెడ్, ఈ బోన్ యొక్క హెడ్ కిందే పించింగ్ ఇలా ఇలా అంటే ఈ మజిల్స్ మొత్తం ట్యూన్ అయిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఓకే, బెటర్. ఇప్పుడు ఈ కాలు ఫోల్డ్, మనం ఇంకొక పాయింట్ చెప్తున్నాము, అది కూడా చాలా చాలా అద్భుతమైన పాయింట్. అది పెద్దవాళ్ళు, మేజర్గా పెద్దవాళ్ళు చేస్తాము ఆ పాయింట్ని. బోన్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అది సినోవియల్ ఫ్లూయిడ్ అయిపోయింది అనుకున్న వాళ్ళు, అరిగిపోయింది అంటాం కదా, బోన్ కిటకిట సౌండ్ వస్తుంది నడుస్తుంటే, అలాంటి వాళ్ళు కూడా ఈ పాయింట్ చేయొచ్చు.
ఇది చేయొచ్చు ప్లస్ ఇది కూడా చేయొచ్చు రెండు చేయొచ్చు. ఇది ఎక్కడ ఉందంటే కాలు ఒకసారి లేపండి, ఫోల్డ్ చేసినప్పుడు ఒక ఫోల్డ్ వస్తుంది సరే, ఈ క్రీజ్ అంటాం దాన్ని. ఈ క్రీజులో ఈ భాగానికి కరెక్ట్గా మధ్యలో ఉంటుంది, దీనికి మధ్యలో ఈ క్రీజులో. సో ఇది అవుద్ది అనుకుంటున్నాం. మళ్ళీ కాలు పెట్టండి, ఇది నొప్పి తెలుస్తుందా? నొప్పి తెలుస్తుందా? నొప్పి ఉంటుంది. అది మిగతా చోట పెడితే ఉండదు, అక్కడే నొప్పి ఎక్కువ ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఇది ఈ పాయింట్ పేరు ఏంటంటే UB40. చాలా ఇప్పుడు చూడండి, టచ్ చేస్తేనే నొప్పి అంటాడు ఆయన. అంటే నాకు మోకాలు నొప్పులు లేవు, ఊరికే డెమో కోసం చూపిస్తున్నాం. నిజంగా మోకాలు నొప్పి ఉన్న వాళ్ళని వచ్చినట్టయితే నొప్పి తగ్గుతుంది కూడా. పించింగ్ ఉందా? నొప్పి పించి మాత్రం ఉంటుంది, పాయింట్ కదా అది, బట్ ఇంకో చోట అంత ఉండదు. ఇక్కడ పెట్టగానే అంటాడు, అది పాయింట్. అది ఇది ఇలా జిమ్మితో కానీ ఇందాక అది దాంతో కానీ లేదంటే పెన్తో కానీ చేయొచ్చు. ఇక్కడ కూడా ఎన్నిసార్లు చేయొచ్చు, నొక్కి వదలడం ఒక 60 సార్లు చేయాలి. 60 60 సార్లు, రోజుకు 60 సార్లు కాదు, నిమిషం పాటు నొక్కి వదలడం ఈ 60 సార్లు. రోజుకు 60 సార్లు అంటే అదే పని చేసుకుని కూర్చోవాలి. అలాగా దీన్ని ఇలా నొక్కి వదలడం 1 నిమిషం పాటు చేస్తే 1 నిమిషంలో 60 సార్లు నొక్కొచ్చు. రోజుకి ఒకసారి చేయొచ్చు సార్? రోజుకి 2 సార్లు చేయొచ్చు. రోజుకి 2 సార్లు చేయొచ్చు. సో ఇప్పుడు ఈ పాయింట్ కానీ ఈ పాయింట్ కానీ సో దగ్గరే ఉన్నాయి. కన్ఫ్యూజన్ ఉంటే ఏం చేయొచ్చు, ట్యాప్ చేసేయచ్చు. ఆ పాయింట్ ఎక్కడ తెలియట్లేదు, మొత్తం ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేయండి మీరు, అది ఆ పాయింట్ కొంచెం రఫ్లీ తెలిసిందంటే ఇక్కడ కూడా ట్యాప్ చేయండి మీరు. ఇక్కడ కొంచెం మంచిగా కొట్టండి మెల్లగా, అట్లా ట్యాప్ చేసుకోవచ్చు. ట్యాపింగ్ కూడా ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. సో ఈ పాయింట్ రెండు చేయండి. ఇప్పుడు మీరు ఇదైతే చేయగలుగుతారు, కూర్చొని ఇది చేసుకోవచ్చు. ఓకేనా? రైట్ సార్. ఈ ప్రాసెస్ ఎవరిది వాళ్ళ ఇంట్లో సెల్ఫ్గా చేసుకోవచ్చా సార్? ఎవరి వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అంటే చేసుకోవచ్చు కదా, ఈ పక్కనే ఉంది కాబట్టి, అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ పెద్దవాళ్ళు, మనవడు మనవరాలు వాళ్ళతో చేయించవచ్చు, లేదా మనవాళ్ళ పిల్లలకి పెద్దవాళ్ళు చేయొచ్చు, భార్యకు భర్త చేయొచ్చు. అదొక సంతోషం. నేను చేశాను, మా ఆయన తగ్గింది, లేదా మా ఆవిడ తగ్గింది, నేను డాక్టర్ అయిపోయాను కదా. అదే అంటే ఇప్పుడు మనం చిన్న చిట్కా చెప్పాము, అది వాళ్ళకి యూజ్ అయింది, ఎంత సంతోషపడతారు. సో ఆ రకంగా ఒకరికొకరు చేసుకుంటూ కూడా చేయొచ్చు. దీనికి సంబంధించి డైట్ ఏమైనా చెప్తారా సార్? డైట్ కూడా ఇంపార్టెంట్. దీనికి ఏంటంటే మేజర్గా కాల్షియం రిచ్ ఉన్నటువంటి తీసుకోవాలి. కాల్షియం రిచ్ అంటే మునగాకు చాలా మంచిది. అది పౌడరు నెయ్యితో, మునగాకు పౌడరు నెయ్యితో రోజు 2 ముద్దలు, ఫస్ట్ 2 ముద్దలు దాంతో తినొచ్చు. ఒకటి నెయ్యి కూడా మంచిది, లూబ్రికేషన్ మనకు వస్తుంది, ఫ్లూయిడ్ లాంటివి డెవలప్ అవుతాయి. రెండవది ఏంటంటే బెల్లం నువ్వుల లడ్డూలు. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది, చాలా మంచిది. పల్లి పట్టీలు బెల్లంతో చేసినవి, కొబ్బరి లడ్డూలు బెల్లంతో చేసినవి. సో ఇవి కాకుండా నాన్ వెజిటేరియన్ అయితే ఎండిన చిన్న చేపలు ఉంటాయి, డ్రై ఫిష్ అంటాం, చిన్న చేపలు, పరకలని చందమామలని పెడతా పేర్లు ఉన్నాయి. అది మొత్తం హోల్ ఫిష్ తినేస్తారు, మొత్తం కాల్షియమే. కాల్షియం చాలా ఒమేగా 3 కూడా అందులో ఉన్నాయి. సో అద్భుతమైనటువంటి ఈ పదార్థాలన్నీ కూడా మనకు బోన్ స్ట్రెంగ్త్ కోసం ఉపయోగపడతాయి. ప్లస్ మన లోపల ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన లెమన్, అనార్, తర్వాత ఉసిరి, ఈవెన్ చేసి జామ పండు డైజెషన్ పనికి వస్తుంది. అనార్ అంటే దానిమ్మ, అది మన బ్లడ్కు పనికి వస్తుంది, సర్క్యులేషన్కి. మూడోది మన ఉసిరికాయ అంటాం కదా, లెమన్. ఇవేం చేస్తాయంటే మన మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తాయి. సో ఈ రుచులు, సో అనార్ తీసుకోవచ్చు, లెమన్ తీసుకోవచ్చు, ఉసిరికాయ తీసుకోవచ్చు, సో బీట్రూట్ లాంటివి, ఇవన్నీ కూడా చాలా మజిల్కి ఈ స్ట్రెంగ్తన్ పనికి వస్తుంది. ఓకే, అప్పుడు ఎప్పుడైతే మజిల్ ఇంకో చిన్న ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేసుకోవాలి, అంటే వాకింగ్ లాంటివి. ఇప్పుడు నేను కాఫ్ రైజింగ్ ఈ ఎక్సర్సైజ్ చేయాలి, కూర్చున్న చోటే చేసుకోవచ్చు, నార్మల్ కూర్చున్న చోటే చేయొచ్చు. లేదంటే
ఇలా పెట్టి కూర్చుని చోట. ఓకే. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఎక్కువ నడక సాధ్యం కాదు, బయటికి పోలేరు కదా, పెద్ద ఎక్సర్సైజ్ చేయలేరు, కానీ ఏదో చిన్న వీళ్ళకి కూడా పనికొచ్చేకొని ఇప్పుడు కాఫ్ రైజింగ్ చోటే చేసుకుంటారు. కూర్చున్న చోటే కుర్చీలో కూర్చొని భోజనం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఈ కాఫ్ రైజింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. ఈ కాఫ్ మజిల్ అది చాలా చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఇలా రేజ్ చేయాలి. ఓకే, సింపుల్. ఇది ఒక నిమిషంన్నర 2 నిమిషాల లోపు మెల్లగా రోజుకు 2 సార్లు, ఒకసారి 2 సార్లు చేయొచ్చు. ఇది ఒక టైప్. దీనివల్ల ఏమవుతుందంటే కాఫ్ మజిల్, ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది చాలా బెటర్ అవుతుంది. ఇంకొక ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టి 1, 2, 3 సెకండ్లు మళ్ళీ ఇలా 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 ఈ లెగ్ ఒక 4-5 సార్లు, ఈ కాలు కూడా ఒక 4-5 సార్లు, ఇలా ఇలా 2 సార్లు చేయొచ్చు. అప్పుడు కూడా ఈ స్ట్రెంగ్త్ అనేది ఎక్కడ మనం జారి పడతామో వాకింగ్ చేస్తే అన్న భయం లేకుండా కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా పనికి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే జస్ట్ నిలబడి కూర్చొని కూడా చేయాలి. యాక్చువల్గా నిలబడాలి, కూర్చోవాలి. ఓకే, అదొక 4-5 టైమ్స్. నిలబడి పట్టుకొని నిలబడాలి మెల్లగా. నిలబడి కూర్చోవడం కూడా ఎక్సర్సైజే ఏజ్ వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఓకేనా, మన బ్యాలెన్స్ని సెట్ చేస్తాయి. లేకుంటే పడిపోతుంది సార్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నడకలోనే ఇబ్బందులు వస్తాయి. సో ఇలాంటి డయట్ ఒకటి, చిన్న చిన్న యాక్టివిటీ ఒకటి, ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేస్తే ఏంటంటే పెద్ద మోకాళ్ళ నొప్పి, యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని రకాల ఎక్సర్సైజ్ చేసి ఇది పిల్లలు చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా. రైట్ సార్, చాలా మంచి సింపుల్ టెక్నిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.